తెలుగు ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా హీరోగా ఎదిగిన మొదటి హీరో ప్రభాస్. ఈయన చేసిన చాలా సినిమాలు తెలుగులో మంచి విజయాలను అందుకున్నాయి. ఇక రాజమౌళితో ఈయన చేసిన బాహుబలి సినిమాతో మాత్రం ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఎవరికి సాధ్యం కాని విధంగా ఓవర్ నైట్ లో పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు ప్రభాస్. ఇక ఇదిలా ఉంటే ఈరోజు రిలీజ్ అయిన సలార్ సినిమాతో ప్రభాస్ మరో స్థాయికి వెళ్తాడని అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికే ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో ప్రభాస్ ని ఒక రేంజ్ లో చూపించాడంటూ అభిమానులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మొదటి ప్రశాంత్ నీల్ ఈ సినిమాని వేరే హీరోతో చేద్దామనుకున్నాడంట. ఆ హీరో ఎవరంటే తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన సూర్య. ఈ సినిమా చేయాలని ఆలోచన వచ్చిన వెంటనే ఆయనకి మైండ్లో సూర్య అయితే బాగుంటుందని అనిపించిందట. దాన్ని మైండ్లో పెట్టుకొని ఇక ఈ స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్న క్రమంలో ప్రశాంత్ అనుకోకుండా ఒకరోజు తన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒకరికి ఈ స్టోరీ చెప్తే ఆయన దీనికి సూర్య కంటే ప్రభాస్ అయితే బాగుంటాడని చెప్పడంతో అతను కూడా ఒక రోజంతా ప్రభాస్కి స్క్రిప్ట్లో ఊహించుకున్నాడు. దాంతో ప్రశాంత్ నీల్కి ప్రభాస్ కరెక్ట్గా ఈ సినిమాకి సెట్ అవుతాడనుకొని వెంటనే ప్రభాస్ని కలిసి ఈ కథ వినిపించాడు. దాంతో ప్రభాస్ కూడా ఇతనితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే సలార్ సినిమా సూర్య చేయాల్సింది, కానీ ప్రభాస్ చేశాడంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక దీంతో ప్రశాంత్ నీల్ కూడా ఈ విషయం పైన ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. అయితే సూర్య కూడా ఒక స్టార్ హీరో కావడం వల్ల అతనితో సినిమాలు చేయడానికి చాలా మంది డైరెక్టర్లు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ ప్రభాస్తో పోల్చుకుంటే సూర్య కట్అవుట్ కానీ మాస్ రామ్ పేజీ కానీ మార్కెట్ కానీ చాలా తక్కువ. ఇక ఇదిలా ప్రశాంత్ నీల్ ఈ స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు సూర్య అయితే బాగుంటాడు అనుకున్నాడు, కానీ మార్కెట్ పరంగా ఆలోచించుకోలేదు. అయినప్పటికీ అతను ఇంతవరకు సూర్యతో కలిసి అతనికి కథ కూడా చెప్పలేదు. జస్ట్ అతను కథని అనుకున్నప్పుడు ఈ కథకి సూర్య అయితే బాగుంటాడని అనుకున్నాడే తప్ప సూర్యకి కథ చెప్పలేదు. ఆయన డైరెక్ట్గా ప్రభాస్కి కథ చెప్పాడు. ఆయన ఓకే చెప్పాడు. దాంతో ఈ సినిమా పట్టాలెక్కింది. ఇక ఈ రోజు భారీ హైప్తో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.